శతక సాహిత్యంలో ఒకే మకుటంతో 100కు పైగా పద్యాలు రచిస్తారు. అలా ఒకే మకుటంతో పద్యాలు రచించినటువంటి మొట్టమొదటి కవి ఎవరు? ఆదికవి అని నన్నయ్య భట్టారకుడిని మనం ఆరాధిస్తూ ఆయన మార్గాన్ని ఎంచుకోవడానికి కారణం ఏమిటి అంటే, సాహితీ ప్రక్రియలోని అనేక చమత్కారాలను ఆయన ఆవిష్కరించాడు. నిజానికి మనము ఒక స్తోత్రాన్ని కానీ ఒక శతకాన్ని కానీ ఎందుకు పారాయణ చేయాలి అంటే, దేవతలు క్షిప్రప్రసాదులు. వారిని కీర్తించినంత మాత్రాన్ని నీ కష్టాన్ని తీర్చటం కోసం వారు సంసిద్ధులుగా ఉంటారు. ఇలా దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి అవసరమైన సాహిత్యాన్ని స్తోత్రాల రూపంలో, శతకాల రూపంలో ప్రపంచానికి అందించినవాడు భారతీయుడు. ఆది కవి అని సార్థక బిరుదాంకితుడైనటువంటి నన్నయ్య భట్టారకుడు మహాభారతంలో ఆది పర్వంలో ఉదంకుడు గురుపత్ని యొక్క అభిష్టాన్ని నెరవేర్చటం కోసం, కర్ణకుండలాలను తీసుకోవటం కోసం పౌష్య మహారాజు దగ్గరికి వస్తాడు. పౌష్యుణ్ణి అభ్యర్థిస్తే అంతఃపురంలోకి వెళ్ళి రాణిగారిని అడగమంటాడు. రాణిగారి దగ్గరికి వెళ్ళిన తరువాత మొదట ఆ కర్ణకుండలాలు కనపడకపోయినా ఆచమనం చేసి చూసిన తరువాత కర్ణకుండలాలు కనపడతాయి. వాటిని తీసుకొని తిరుగు ప్రయాణమై వెళుతున్నటువంటి ఉదంకుడి దగ్గరని ఉన్న ఈ కర్ణకుండలాలను తక్షకుడు అపహరిస్తాడు. అప్పుడు తక్షకుణ్ణి వెతుక్కుంటూ నాగలోకానికి చేరుతాడు ఉదంకుడు. అక్కడ ఎక్కడా ఎవ్వరూ కనపడటం లేదు, ఏ సర్పము దర్శనం ఇవ్వటం లేదు. ఎవరిని అడగాలో తెలియక నాగులనన్నింటినీ ప్రసన్నం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఒక్కొక్క సర్పాన్ని, దేవతా సర్పాన్ని అభ్యర్థన చేశాడు. బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సహస్రస్వతీ సహిత మహామహీభర మజస్త్ర సహస్ర ఫణాళిదాల్చి దుష్కృతాంతకుడు జలధి శేషశాయి బాయకయ్యహిపతి అనంతకుడు మాకు ప్రసన్నుడయ్యడిన్ అంటూ ఆదిశేషుణ్ణి ప్రార్థిస్తాడు. ఈ సకల భూమండలాన్ని తన 1000 పడగల మీద మోస్తూ అందరినీ కటాక్షిస్తున్న ఆదిశేష, నాకు ప్రత్యక్షం కావయ్యా, ఇలానే వాసుకుని ప్రార్థిస్తాడు. అలా సర్పరాజాలనన్నింటినీ ప్రార్థిస్తూ మాకు ప్రసన్నుడయ్యడిన్ అన్నటువంటి మకుటంతో పద్య రచన చేసి, ఇలా అద్భుతమైనటువంటి పద్య నిర్మాణం ద్వారా దేవతాశక్తులను ఆవాహన చేసేటువంటి విధి విధానాన్ని ప్రపంచానికి చెప్పినవాడు ఆదికవి నన్నయ్య భట్టారకుడు. ఆ తరువాత ఆ బాటలో అనేక మంది శతక రచనను చేస్తూ పద్యంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని మనకు తెలియజెప్పారు. శ్రవణ శుభగమగు చందు నియతి కలిగి, యతులు కలిగి, ప్రాసగతులు కలిగి, తీయనైనట్టి తెలుగులో పద్యాలు హొయలు కలిగి ఎడదలూపగలవు అంటూ తెలుగు సాహిత్యంలో పద్య రచనా చమత్కృతి ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో తెలియజేసిన వారు అద్భుతమైనటువంటి ఈ కవులంతా. వారందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఆ తెలుగులోని తీయదనాన్ని మనం అందుకునే ప్రయత్నం చేద్దాం.